సార్ చెప్పండి, అసలు ఇక్కడి వరకు వచ్చిండ్రు, మీ సమస్య ఎంత దారుణంగా తయారైంది, ఎందుకు ప్రభుత్వం దీని మీద స్పందించట్లేదు? మీరు కోరుకుంటుంది గొంతమ్మ కోరిక ఏం కాదు, ఓన్లీ ఆటో రెన్యువల్ ప్రధానమైన డిమాండ్గా చూపిస్తున్నారు. పాత అంటే కొన్ని సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళనే కంటిన్యూ చేయాలి, కొత్త వాళ్ళని తీసుకోవద్దు అనేది మీ డిమాండ్. సో ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కి? నా పేరు డాక్టర్ కుర్రేశ్వరరావు అండి, డిగ్రీ గెస్ట్ లెక్చర్ స్టేట్ ప్రెసిడెంట్. మేము ఈరోజే కాదు, ప్రజా దర్బార్ మొదలైన డిసెంబర్ 20 నుండి మొదలుపెట్టినాం. మా సమస్యలను పరిష్కరించండి సార్ అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను కలవడం జరిగింది, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఈవెన్ దో కమిషనరేట్ నుండి మొదలు పెట్టుకుంటే సెక్రటరేట్లో ఉన్నటువంటి మన సీఎం సెక్రటరీ గారి వరకు, అంటే నిన్న అపాయింట్మెంట్ అయిన గత నెలలో అపాయింట్మెంట్ అయినటువంటి అజిత్ రెడ్డి సార్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. కానీ మా సమస్య చిన్నదండి. ఏంటంటే ఎగ్జిస్టింగ్ గత 10 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నాము, 5 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నాము. మేము గతంలో పనిచేసినటువంటి 3 మెన్ కమిటీ ద్వారా ఒకసారి మేము రిక్రూట్ అయిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం, అంటే ఈ గవర్నమెంట్ తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా ఇలాంటి విధానం లేదు. కేవలం మా మీదనే పగన, లేకుంటే వివక్షతన, లేకుంటే మేము పనిచేస్తలేమనేటటువంటి భావన. అలా అనుకుంటే 3 మెన్ కమిటీల్లోనే మేము ఫిల్టర్ అయిపోతాం. అంటే 3 మెన్ కమిటీలో 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు. సబ్జెక్టుకు ఒక ఓపెన్ మార్కెట్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క సబ్జెక్టుకు 20 మంది వస్తారు, 30 మంది వస్తారు, 40 మంది వచ్చిన సందర్భాలను, అలాంటి సందర్భాలలో కూడా మేము సెలక్షన్ కావడం జరిగింది. అంటే మేము ప్రూవ్ అయినాం, అంటే మేము సబ్జెక్టు చెప్పేటటువంటి తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని ట్రీట్ చేసి మమ్మల్ని తీసుకున్నారు. అంటే ఇన్ని పరీక్షలు పెట్టిన తర్వాత కూడా, అంటే ఒక రిటర్న్ టెస్ట్ పెట్టలే, కానీ మా యొక్క శక్తి సామర్థ్యాలను అన్నిటినీ కూడా మీరు ఏమేమి కావాలో యక్ష ప్రశ్నలు వేసేసి డెమోలో 3 మెన్ కమిటీ అని ఉంటుంది. అంటే ముగ్గురు కూర్చొని ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్టు, ఒక ప్రిన్సిపాల్, తర్వాత ఐడి కాలేజ్ ప్రిన్సిపాల్ ఉంటారు. వాళ్ళకు నచ్చినటువంటి ప్రశ్నలను అన్నీ వేసేసి మా యొక్క శక్తి సామర్థ్యాలను పరీక్ష, అంటే జస్ట్ లైక్ ఏ ఇంటర్వ్యూ లాంటిది. అలాంటి విధానాన్ని కూడా అందులో మేము ఇదై వచ్చినా కానీ మళ్ళీ మేము ప్రతి సంవత్సరం, అంటే ఇప్పుడు ఉదాహరణకు క్రికెట్ను బాగా పాపులర్ కాబట్టి ఆ గేమ్ తీసుకుంటే, అంటే ప్రతి సంవత్సరం కూడా ఏంటిది అంటే ప్రతి గేమ్ను ఫ్రెష్గా ఆడతారు కదా, మేము కూడా ప్రతి సంవత్సరం ఫ్రెష్గా ఆడేటటువంటి నిబంధన పెట్టడం వల్ల మాలో ఉన్నటువంటి చాలామంది, ఇప్పుడు దీంట్లో 1940 మంది వర్క్ చేస్తున్నాం. ఈ 1940 మందిలో వచ్చే సంవత్సరానికి ఎంతమంది ఉంటారో కూడా తెలియదు మాకు.